ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. జూన్ 22వ తేదీ ఆదివారం తులరాశి వారిలో సడన్గా ఈ మార్పు అనేది వస్తుంది. మరి ఇంతకీ తులరాశి వారిలో జూన్ 22వ తేదీ ఆదివారం నాడు మీలో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రావడం వల్ల మీ జీవితం అనేది మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూలంగా ఉంటుందా, ఈ యొక్క మార్పు దేనికి శుభ సంకేతం, అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదా, ఇక జ్యోతిష పండితులు మీకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఎన్నో విషయాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దామండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. తులారాశి వారికి ప్రస్తుత సమయము ఎన్నో సంతోషాలను తీసుకురానుంది. మీరు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. అన్ని రంగములలో విజయాలను సాధిస్తారు. ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో మీరు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుతాయండి. అలాగే ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎటువంటి రుణ సమస్యలు లేకుండా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుకుంటారు. కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలు రావడం వల్ల పనిలో మీ యొక్క సామర్థ్యం మెరుగుపడుతుందండి. మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ టైంలో ఇచ్చిన పని చాలా స్పీడ్గా, వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతటి పెద్ద పని అయినా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా, చాలా ఈజీగా పూర్తి చేస్తారండి. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా తులారాశిలో జన్మించిన జాతకులు మంచి శాలరీ ప్యాకేజీతో మీరు కోరుకునే రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుందండి. ప్రమోషన్లు రావటం వల్ల ఉద్యోగస్తులు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీకు. ఇక ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మొత్తం మీద మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది. రాబోయే రోజులు తులారాశి వారికి ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడం కోసం మీరు చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా ఫలిస్తుందండి. ఇక విద్యార్థులకు ఈ సమయం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ టైంలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుందండి. కేవలం మీరు చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులందరికీ కూడా ఈ టైంలో మంచి ఐడెంటిటీ, చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పినటువంటి మీ పేరెంట్స్, మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగాల్లో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారండి. తద్వారా మీరు ఇంత సంతోషంగా మీకు నచ్చిన అంటే చాలా సంతోషంగా ఉంటారు. తద్వారా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తారండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి. మంచి సమయం రానే వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ టైంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీరు కోరుకున్నటువంటి ర్యాంకులను సాధిస్తారు. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ స్థిరపడాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుందండి. ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. గతంలో ఇబ్బంది పెట్టినటువంటి దీర్ఘకాల అన్ని రకాల సమస్యలు కూడా సమసిపోతాయండి. వాటి నుంచి బయటపడతారు. సానుకూల ఫలితాలు వస్తాయి. గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మొత్తం కూడా క్లియర్ అయిపోతాయండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, మానసికంగా, శారీరకంగా ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీరు దినచర్యలో భాగంగా యోగా, వ్యాయామం, ధ్యానం చేయడం అనేవి చేర్చుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే ఈజీగా, సులభంగా అధిగమించగలుగుతారు. వీటి ద్వారా మీరు శారీరకంగాను, మానసికంగాను చాలా ఫిట్గా తయారవుతారు. అంటే మీరు ఫిజికల్గాను, అదేవిధంగా మెంటల్లీ కూడా చాలా అంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా రకాలుగా మీరు చాలా దృఢంగా, చాలా స్ట్రాంగ్గా తయారవుతారనమాట. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుందండి. అంటే
ఫిజికల్గా హెల్తీగా ఉండటం వల్ల మీరు ఏంటి అంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారండి. మానసికంగా మెంటల్లీగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటే దేన్నైనా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలుగుతారు. ఇలా చూసుకుంటే మీకు అన్నీ కూడా బెనిఫిట్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారపరంగా ఈ యొక్క టైం మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకనంటే మీకు ఈ సమయంలో ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతుందండి. మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ జీవితాన్ని ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతుందండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా ఎన్నో సంతోషాలను మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు కల్లో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ లైఫ్లోకి తీసుకురాబోతుంది. అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుందని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండొచ్చు. ఆమె ద్వారా మీ జీవితంలో ఎన్నో సంతోషాన్ని చూడగలుగుతారు. లేదా మీ కుటుంబంలోని మీ యొక్క బిడ్డ రూపంలో కానీ, లేదా మీరు పనిచేసే చోట మీరు కొలిగ్లా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావచ్చండి. ఆమె ద్వారా బిజినెస్ పరంగా అంటే వ్యాపార పరంగా ఎన్నో ప్రాఫిట్స్ లాభాలను చూస్తారు. బిజినెస్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడి ప్రతి రంగంలో కూడా ఆ స్త్రీ కారణంగా మీకు సక్సెస్ లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగే భాగస్వామ్యులు మిమ్మల్ని ఈ సమయంలో మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. వారి ద్వారా మీరు ఏ విధంగానూ మోసపోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారండి. ఇక మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం మీరు చేకూరబోతున్నాయండి. ఇది ఎలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు. ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ అల్లుకోవటం వల్ల, మీ చుట్టూ ఉండటం వలన మీ జాతకంలో విపరీతమైన మార్పులు జరిగేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సమయంలో కుటుంబ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు కలిసి విహారయాత్రలకు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తారు. చక్కటి క్వాలిటీ టైంని గడుపుతారండి. వారితో ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుని వారికి ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలను తీరుస్తూ వారికి నచ్చిన విధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉంటారు. తద్వారా వారికి మీ పట్ల గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. తద్వారా మీకు నచ్చిన విధంగా మీ కుటుంబ సభ్యులు నడుచుకుంటారు. వారి యొక్క ప్రవర్తన మీలో ఎన్నో రకాల మార్పులను తీసుకువస్తుందండి. ఇకపోతే తులారాశి జన్మించిన జాతకులకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదండి. నిజం చెప్పాలంటే మీకు ఎటువంటి లోటు లేకుండా ఉండటం వల్ల ఇదంతా అంటే ఎటువంటి లోటు లేకుండా చూసుకునేది ఎవరంటే మీ యొక్క ఇంటి పెద్ద. అన్ని రకాలుగా వారు మీ యొక్క బరువు బాధ్యతలు మోయటం వల్ల మీకు చాలా రకాలుగా సేఫ్ అయిపోతారని చెప్పుకోవచ్చు తులారాశి వారు. ఇకపోతే జూన్ 22వ తేదీ ఆదివారం తులారాశి వల్ల సడన్గా ఒక మార్పు వస్తుంది. అది ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు గుడ్డిగా ఉన్నటువంటి వ్యాపారంలో మీకు బిజినెస్ పార్ట్నర్స్ని మీరు ఇప్పటి నుంచి నమ్మరండి. ఇది నీకు నిజం చెప్పాలంటే ఇది సడన్గా మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు వచ్చిన లాభాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎప్పుడైతే భాగస్వాములు నమ్మి మీరు అప్పచెప్పారో మీకున్న ఒక బిజీ షెడ్యూల్ కారణంగా మీ యొక్క బిజినెస్ను మీ యొక్క మీ యొక్క పార్ట్నర్స్ను అంటే ఎవరైతే ఉంటారో మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకి మీరు అప్పచెప్పడం వల్ల ఎందుకు ఈ విధంగా నష్టాలు వస్తున్నాయి, మునుపట్లాగా ఎందుకు లాభాలు రావట్లేదని ఒక్కసారి మీరు వచ్చినటువంటి లాభాలు నష్టాలు అవన్నీ బేరీజ్ వేసుకుని మీకు అంతా కూడా లెక్కలు తారుమారుగా అనిపించి డౌట్ రావడం వల్ల సడన్గా మీలో మార్పు వచ్చి భాగస్వాములను అంటే బిజినెస్ పార్ట్నర్స్ నమ్మడం మానేస్తారు. ఈ సడన్గా మీలో ఈ మార్పు రావటం వల్ల మీ యొక్క పార్ట్నర్స్ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మా పార్ట్నర్ అని వారు కూడా అలర్ట్ అవుతారండి. ఇప్పటి నుంచి అటువంటి తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. సో చూసారు కదా తులారాశిలో జన్మించిన జాతకులు జూన్ 22వ తేదీ ఆదివారం నాడు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తుల్లో సడన్గా ఎటువంటి మార్పు వస్తుంది, ఆ మార్పు దేనికి దారితీస్తుంది, ఎందుకంటే ఆ బిజినెస్ పరంగా మీకు మార్పు రావడం వల్ల మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు మోసపోకుండా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 22వ తేదీన మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చితే లైక్ చేయండి, తెలిసి వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.